తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అన్వర్ గారు. హాయ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటాను. మనం మనీ అట్రాక్షన్కి సంబంధించిన క్లాస్ కూడా పెట్టాం కాబట్టి అడుగుతున్నాను. సార్, ఎలా అంటే ఏ విధంగా ఆ థాట్ ఫ్లో అనేది ఖచ్చితంగా యాక్షన్లోకి వస్తుందంటారు? ఎలా వర్కౌట్ అవుతుంది అసలు? సార్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ థాట్లో తెలుసుకోవాలంటే అసలు వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం చూద్దాం సార్. నేను చెప్పేది ఏంటంటే చాలామందికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న వాళ్ళు అద్భుతాలు చేస్తారు, తెలియని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. అసలు వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈరోజు ఒకసారి మనం మాట్లాడదామండి. సో ఈరోజు నేను ఎస్పెషల్లీ వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్లో ద సీక్రెట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి నేను ఒక స్టేట్మెంట్ చదివానండి, అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. తెలిసినా తెలియకపోయినా వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్లోనే ఉంటారన్న విషయం చాలామందికి తెలియదు. సో ఆ స్టేట్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటో చూద్దామండి. సో వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్? ఫస్ట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూడండి, ద ఎబిలిటీ టు అట్రాక్ట్ ఇన్ టు అవర్ లైఫ్ వాట్ ఎవర్ వీ ఫోకసింగ్ ఆన్. ఎక్కడైతే ఫోకస్ పెడతామో అది మన లైఫ్లోకి వస్తుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది అనమాట. అయితే చాలామంది ఫోకస్ పెడతారు, కానీ ఎందుకు ఫోకస్ పెట్టరు అనేది ఫర్దర్గా చూద్దాం. ఇట్స్ నాట్ ఎ లాజిక్, ఇట్స్ ఎ కంప్లీట్లీ మ్యాజిక్. అండ్ చాలామంది మన లైఫ్లో జరిగే ఉంటుంది, దీన్ని టెలిఫిజిక్స్ అంటాం. ఒక పర్సన్ గురించి మనం ఆలోచిస్తూ సడన్గా పర్సన్ నుంచి ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ, హే నీ గురించి అనుకుంటే నేను భలే వచ్చేవే అని చాలామంది లైఫ్లో జరిగి ఉంటుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఎ లాజిక్, ఇట్స్ ఎ మ్యాజిక్. అంటే టెలిఫిజిక్స్, దీన్ని టెలిఫిజిక్స్ అంటామండి. అయితే దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి. ఒకటి నో అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు, రెండోది తెలియదు. అయితే రీసెర్చ్లో ఏం తెలియదంటే ప్రతి 100 మందిలో ప్రపంచం మొత్తం మీద కేవలం 10 మందికి మాత్రమే తెలిసేటండి లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకా 90 మందికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అసలు అవేర్నెస్ కూడా లేదు 10 మందిలో. సో ఈ వీడియో చూసిన అందరూ కూడా యువర్ సో లక్కీ, ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఇంకా ఈరోజు కొంచెం తెలుసుకుందాం. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక యూనివర్స్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందండి. యూనివర్స్లో విశ్వంలో కొన్ని లాస్ ఉన్నాయి, అందులో ద మోస్ట్ పవర్ఫుల్ లా ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లా ఇన్ ద యూనివర్స్. 24/7 అనకాపల్లో ఉన్న, అమెరికాలో ఉన్న బిచ్చగాడికైనా బిల్ గేట్స్కైనా ఒకేలాగా పనిచేస్తుంది. దీనికి పక్షపాతం అనేది అసలు ఉండదండి. ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. ఏదైనా ఒక మిస్టరీ వేయాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి కంపల్సరీగా. సో ఆ హిస్టరీ ఏంటి? ఈ హిస్టరీలోకి నేను వెళ్తే ఒక విషయం తెలుసుకున్నా. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం అవ్వాలి అంటే ఒక లా గురించి తెలుసుకోవాలి. ఆ లాని కనిపెట్టింది ఎవరంటే ఐజాక్ న్యూటన్. చూడండి, ఒకరోజు మనందరికీ తెలిసి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు సడన్గా ఒక యాపిల్ పడిన వెంటనే న్యూటన్కి ఒక థాట్ వచ్చింది, ఇది ఎందుకు కిందే పడింది. సో అప్పుడు వెంటనే అతనికి కనుక్కున్న విషయం ఏంటంటే లా ఆఫ్ గ్రావిటీ. 16th century 1687లో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నారు. కానీ అప్పుడు అందరూ అతన్ని పిచ్చోడు అన్నారు, ఆ తర్వాత గొప్పోడు అన్నారు. ఇదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఇదేదో పిచ్చి కాన్సెప్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా దీన్ని ఫాలో అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూడండి, 16వ శతాబ్దంలో న్యూటన్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తెలుసుకున్నారు. మరి అంతకు ముందు లేదా అంటే ఉంది. మరి మనుషులు ఏమైనా గాల్లో తెలియవారా అంటే లేదు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది, దాన్ని కనుక్కున్నారు 16th centuryలో. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటి నుంచో ఉందండి, కానీ గత లాస్ట్ 10 years నుంచి వరల్డ్ వైడ్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అయితే మనం చిన్నప్పుడు ఒక స్టోరీ కూడా చదువుకున్నాం. సో ఏంటిది? అల్లావుద్దీన్ అబ్దుల్ దీపం. ఒకరోజు అల్లావుద్దీన్ వెళ్తుంటే సడన్గా ఒక అబ్దుల్ దీపం దొరుకుతుంది, దాని నుంచి ఒక పెద్ద భూతం వస్తుంది. ఆ భూతం ఏమడుగుతుంది అంటే నీకు ఏం కావాలో చెప్పు నేను తెస్తానంటది. కానీ అల్లావుద్దీన్ నమ్మడు, అది తెచ్చేస్తుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా భూతం లాంటిదండి. మనం ఏది అడిగితే అది తీసుకొస్తుంది, కానీ అడగడం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ జీని ఆల్వేస్ మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటుందండి, సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సపోర్ట్ చేస్తుంది, బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలియకపోతే అది మనకు హాని చేస్తుంది. ఎందుకంటే చాలామంది నెగిటివ్గా వాడుకుంటారు. అయితే ఒక స్టోరీ నేను మీకు చెప్తానండి. ఒక పర్సన్ ఒకరోజు అడవి నుంచి వెళ్తూ బాగా అలిసిపోయి పడుకున్న తర్వాత సడన్గా ఆకలేసింది. అరే ఏదైనా ఫుడ్ వస్తే బాగుంది అనుకుంటే సడన్గా ఫుడ్ వచ్చింది ఆ విధంగా. సో దాని తర్వాత అంటే తినేసిన తర్వాత ఏదో మంచి నిద్ర వస్తుంది అనుకున్నాడు. బెడ్ ఉంటే బెడ్ కూడా వచ్చింది. ఇదేదో భలే మ్యాజిక్గా ఉంది, సూపరే అని అనుకున్నాడు అనమాట. ఆ తర్వాత భయం వేసింది కొంచెం, అంటే ఎవరు లేరు అడవిలో, ఏంటి ఇలా వచ్చేస్తుంది, ఏమైనా ఒకవేళ ఇక్కడ దెయ్యం ఉంటుంది అనగానే పైనుంచి దెయ్యం వచ్చి అది తినేసింది. అయితే ఇలా ఎందుకు జరిగిందంటే ఆ పర్సన్ ఎక్కడ కూర్చున్నాడంటే ఒక కల్పవృక్షం కింద కూర్చున్నాడు. కల్పవృక్షం కింద అంటే ఆ కల్పవృక్షం కింద కూర్చున్నాడు అన్న విషయం ఆ పర్సన్కి తెలియదు. మనము కూడా యూనివర్స్లో ఒక పవర్ ఉంటుంది, మన మైండ్కి ఒక పవర్ ఉంటుంది అని చాలామందికి తెలియకుండా ఏది పడితే అది కోరుకుంటున్నారు. చాలామంది కూడా కోరుకోవడంలో కూడా పిచ్చినతనంగా కోరుకుంటారు, పెద్దగా కోరుకారు. ఒక స్టోరీ చెప్తానండి. ఒక గుడి దగ్గర ఒక అతను అడుక్కుంటున్నప్పుడు దేవుడు గురించి ఎప్పుడు తలుచుకుంటాడు. సడన్గా ఒకరోజు దేవుడు వచ్చాడు. చాలా రోజులు బట్టి నా గురించి తలుచుకుంటున్నావు కదా, నీకేం కావాలంటే దేవుడే ఏం లేదు, 10 సంవత్సరాలు బట్టి పీట మీద కూర్చున్నా,
పేట అరిగిపోయింది కొత్త పేట ఇవ్వా అన్నాడట. అంటే చాలామంది చూడండి, దేవుడే వచ్చి అడిగితే కొత్త పేట ఏంటి, ఏదైనా అడిగినా ఇస్తాడు. సో చాలామంది అంటే అడగడంలో ఫెయిల్ అవుతున్నారండి. సైన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఏం చెప్పారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రియాలిటీ యూ వాంట్. మనకి ఏది కావాలో ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అవ్వాలి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ సింప్లీ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ గేమ్ అండి. సో చూడండి, దిస్ ఇస్ నాట్ ఫిలాసఫీ, దిస్ ఇస్ ప్యూర్లీ ఫిజిక్స్ అని చెప్తారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అయితే ఫ్రీక్వెన్సీ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ అనేది. చిన్నప్పుడు మన తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు తాతగారు ఎప్పుడు కూడా ఒక రేడియో పెట్టుకుని వినేవారు. అక్కడ రెడ్ కలర్ పుల్ ఉంటుంది, దాని అలాగా ఆ పుల్లని పైకి కిందకి తిప్పుతుంటే మనకి పాట వచ్చేది, లేకపోతే బుష్మని సౌండ్ వచ్చేది. అంటే మరి ఆ రేడియో ఎలా కనెక్ట్ అయ్యేది, ఫ్రీక్వెన్సీ మీద కనెక్ట్ అయ్యేది అనమాట అప్పుడులో. ఆ తర్వాత ఏమైందంటే నేను చిన్నప్పుడు యాంటీనేస్ ఉన్నాయి, ఏదైనా డీడీ ఛానల్ అలాంటప్పుడు సినిమా వచ్చినప్పుడు పైన యాంటీనా కరెక్ట్గా ఉంటే సినిమా వచ్చేది, లేకపోతే జాగ్రత్త అనగానే ఆ కరెక్ట్గా వచ్చిందా, వస్తుంది. అంటే అది కూడా ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా ఫ్రీక్వెన్సీ. మనం ఒక నెంబర్కి డయల్ చేస్తే ఎగ్జాక్ట్గా అదే నెంబర్కి కనెక్ట్ అవుతుంది, బికాస్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, లేకపోతే సిగ్నల్ కలదని. అదేవిధంగా యూనివర్స్లో కూడా ఎప్పుడు ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తుందని నికోలస్ టెస్లా చెప్తున్నారు. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్, మనం ఎప్పుడు కూడా ఒక ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ లాగా ఆలోచిస్తే మనం ఆటోమేటిక్గా యూనివర్స్ యొక్క సీక్రెట్స్ మనం డీకోడ్ చేయొచ్చట. చూసారా, అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలస్ టెస్లా అందరూ ఏం చెప్తున్నారంటే ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ చూడండి, అందుకే కూడా సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఎప్పుడూ కూడా హ్యూమన్ మైండ్ అనేది నుంచి కూడా కంటిన్యూగా ఒక ఫ్రీక్వెన్సీ థాట్స్ వస్తాయండి. యు ఆర్ లైక్ ఏ హ్యూమన్ ట్రాన్స్మిషన్ టవర్ అని అంటున్నారు చాలామంది. సో అందుకే మన బ్రెయిన్ నుంచి చాలా సిగ్నల్స్ వస్తుంటాయి ఎప్పటికప్పుడు, మనం ఎవరో ఒకరి గురించి కంటిన్యూగా ఆలోచిస్తూనే ఉంటాం. ఎవ్రీ థాట్ హ్యాస్ సమ్ ఫ్రీక్వెన్సీ అండి. సో అందుకే థాట్స్ ఆర్ రియల్ ఫోర్సెస్. మన లైఫ్లో ఏదైనా ఒక జరగాలి అంటే ఫస్ట్ థాట్లో మనకు మార్పు రావాలి. అయితే ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను చాలామందికి. ఒక టమాటా పట్టుకుని కళ్ళు మూసుకుని అలాగ నోట్లో పిండాం అనుకోండి, టమాటా జ్యూసే వస్తుంది, యాపిల్ జ్యూస్ రాదు. సో అదేవిధంగా మన మైండ్లో ఏ థాట్ క్యారీ చేస్తుంటామో అదే బయట రిపీట్ జరుగుతుంది, మనకి కనిపిస్తుందండి. సో ఇక్కడ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ఆల్వేస్ వైబ్రేట్స్. వెన్ సంథింగ్ ఈజ్ వైబ్రేటింగ్ ఇట్ విల్ అట్రాక్ట్ వాట్ ఎవర్ ఇస్ ఆన్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. ఏ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ లా అనుకుంటారండి. కాదు, ఇక్కడ ఒక పవర్ఫుల్ చూపిస్తాను చూడండి. మనం చిన్నప్పుడు చాలామంది ఫిజిక్స్ ల్యాబ్లో చేసి ఉంటారు ట్యూనింగ్ ఫాక్ ఎక్స్పెరిమెంట్. సో ఇది కూడా నేను చేశాను. ఇప్పుడు ఆ తర్వాత ఇది బాగా గుర్తొచ్చింది. సో ట్యూనింగ్ ఫాక్ కరెక్ట్గా మనం కరెక్ట్గా రెండు పెట్టి కరెక్ట్గా కొడితే అంతే ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే దానికి మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే అది వైబ్రేట్ అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అయితేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మన లైఫ్లో కూడా వైబ్రేషన్ రావాలి అంటే, మనీలో మన ఇన్కమ్లో కానీ మన దీంట్లో వైబ్రేషన్ రావాలి అంటే సో ఫ్రీక్వెన్సీ మారాలి. ఇది సో లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక పవర్ఫుల్ లా ఉంది, అదే లా ఆఫ్ వైబ్రేషన్. ఎప్పుడైతే వైబ్రేషన్ మారుతుందో ఫ్రీక్వెన్సీ మారుతుంది, ఫ్రీక్వెన్సీ మారితే రిజల్ట్స్ అనేది మారుతుంది. అయితే ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ సింప్లీ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ గేమ్ అని చెప్పాం. ఇఫ్ యూ చేంజ్ యువర్ ఫ్రీక్వెన్సీ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు లైఫ్ మారాలంటే ఏం మారాలండి? ఫ్రీక్వెన్సీ మారాలి. అయితే ఇక్కడ చూద్దాం. సో ఇందాక చెప్పినట్టు మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది, అది మన యొక్క థాట్ ఫ్రీక్వెన్సీ బట్టే ఉంటుంది అనమాట. మన థాట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటే పాజిటివ్గా ఉంటే పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తాం, పాజిటివ్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తాం. లేకపోతే వీడెందుకురా నా లైఫ్లోకి వచ్చాడు అనుకుంటారు, కానీ వాళ్ళ థాట్ ఫ్రీక్వెన్సీ బట్టి ఉంటుంది. అయితే ఒకరోజు మీకు ఒక స్టోరీ చెప్పాలండి. వెర్ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఇన్ ద వరల్డ్ అని నేను చాలామందిని అడిగినప్పుడు చాలామంది ఎక్కడెక్కడ జపాన్లో ఉంటుంది, చైనా ఉంటుంది, కానీ కాదు. మైండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్. ఒకరోజు దేవతలకి దేవుడికి ఒక డిస్కషన్ జరిగిందనమాట. మనిషికి ఏది కోరుకుంటే సాధించగలడు, కానీ ఆ పవర్ని ఎక్కడ పెడదామని. సో దేవతలు కొంతమంది ఏమన్నారంటే కింద సముద్రంలో పెట్టేద్దామని అన్నారు. ఇంకొంతమంది ఏమంటే వద్దు సముద్రం కిందకి వెళ్ళి తెచ్చేసుకుంటాడని. ఇంకొంతమంది కొండపైన పెడదామన్నారు, వద్దు అక్కడికి కూడా ఎక్కి తెచ్చేసుకుంటాడని. సో భగవంతుడు ఏం చేశారంటే ఆ పవర్ని, అంటే ఏదనుకుంటే అది సాధించగలిగే పవర్ని, అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే వద్దు ఎక్కడెక్కడో పెట్టి తెచ్చేస్తే తన మైండ్లోనే పెడదామని చెప్పేసి. అంటే అది తెలియక ఎక్కడెక్కడో బయట ఎత్తుకుతారని. సో అతి మ్యాగ్నెట్ ఎక్కడుందంటే మన మైండేనండి. అందుకే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ద ఫస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్, ఇతను పేరు విలియం వాకర్ అట్కిన్సన్. 19వ శతాబ్దంలోనే అతను ఒక పుస్తకం రాశారు, 19th centuryలోనే. అతను రాసింది ఏంటంటే థాట్ వైబ్రేషన్. అంటే ఎప్పుడైతే థాట్ వైబ్రేషన్లో మార్పు వస్తుందో మన లైఫ్లో మార్పు వస్తుంది. అందుకే ఆలోచన స్థితి బట్టి ఆర్థిక స్థితి ఉంటుందండి. అయితే ఇక్కడ చూడండి, సీక్రెట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మనం సైన్స్ గురించి మాట్లాడడం, సీక్రెట్స్ ఏంటో చూద్దాం. సో సీక్రెట్స్ అంటే త్రూఅవుట్ ద హిస్టరీ అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడే ఉందా, అంతకు ముందే ఉందా? ఒకసారి చూస్తే ద గ్రేటెస్ట్ మైండ్స్ అండ్ స్పిరిచువల్ టీచర్స్, మత గ్రంథాల్లో
ఏముంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మత గ్రంథాల్లో ఏముందో చూద్దాం. ఇక్కడ తీసుకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి చూడండి ఏం రాశారంటే, ఆస్క్ అడగండి, ఇట్ షల్ బి గివెన్ టు యూ, మీకు ఇవ్వబడతారు. అండ్ అదేవిధంగా సీక్ కోరుకోండి, మీరు కనుక్కోబడతారు. అదేవిధంగా నాక్ ఇట్ యూ కెన్ అది మీకు ఓపెన్ అవుతుంది. చూసారా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి బైబుల్ ఉంది. అదేవిధంగా ఖురాన్లో చూద్దామండి. ఖురాన్లో కూడా ఏముందంటే, నువ్వు ఎక్కడ వరకు ఆలోచిస్తావో అల్లా నేను అక్కడ వరకు తీసుకెళ్తారని ఖురాన్లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ముంబై వెళ్ళాలనుకోండి, ముంబై వరకే వెళ్తాం, అంతకు మించి వెళ్ళం. సో లైఫ్లో కూడా మనం ఎక్కడ వరకు వెళ్ళాలనుకుంటాం అక్కడ వరకే వెళ్తాం. సో ఈరోజు మీరు ఏదైతే ఇక్కడ ఉన్నారో గతంలో ఆలోచించారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. సో ఫ్యూచర్లో వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎలా ఆలోచిస్తారో అలా ఉంటాయి, అక్కడికి వెళ్తారు. అందువల్ల ఈవెన్ భగవద్గీతలో కూడా ఉంది భావం చాలా ఇంపార్టెంట్. సో యద్భావం తద్భవతి అంటే ఇక్కడ మత గ్రంథాల్లో కూడా థాట్ అండ్ ఫీలింగ్స్ గురించి చెప్తున్నారండి. అయితే ఇంకా చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఒక ల్యాప్టాప్లో ఒక పర్సన్ రెజ్యూమ్ తయారు చేస్తున్నాడండి. రెజ్యూమ్ తయారు చేస్తున్నప్పుడు ప్రింట్అవుట్ ఇచ్చాడు, కానీ ప్రింట్అవుట్ రాగానే ఆశ్చర్యపడమంటే ఏంటి ప్రింట్అవుట్ ఎలా వచ్చిందని. ఎందుకంటే ప్రింట్అవుట్లో అతని పేరు తప్పుపడింది అనమాట. చాలా ప్రింట్అవుట్స్ ఇస్తున్నాడు, ఎన్ని ప్రింట్అవుట్స్ వచ్చినా అతని పేరు మారడంలే. సో ఎక్కడ మిస్టేక్ ఉందంటే అక్కడ సాఫ్ట్ కాపీలో తప్పు ఉంది, సాఫ్ట్ కాపీలో. సో అతను హార్డ్ కాపీలో చూస్తున్నాడు. అంటే ఇన్నర్ మైండ్లో కానీ మన థాట్ మారకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఎవరిని కలిసినా అదే రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫేమస్ పీపుల్ చూద్దామండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం మాట్లాడారు ఫేమస్ పీపుల్. మహాత్మా గాంధీ గారు, ఇప్పుడు దాకా మత గ్రంథాలు చూసి ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఏం చెప్తున్నారంటే, ఏ మ్యాన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్, వాట్ హీ థింక్స్ హీ బికమ్స్. ఒక మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో అదే విధంగా తయారవుతాడు. గౌతమ్ బుద్ధుడు చెప్తున్నాడు, వాట్ యు థింక్ యు బికమ్. చూసారా సార్, అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్గా 4 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తే ఒకసారి చూద్దాం. వాట్ వీ థింక్, వాట్ వీ టాక్, ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడతాం, ఏది మాట్లాడతామో దాన్నే మనం నమ్ముతాం, నమ్మిందే మనం ఫీల్ అవుతుంటాం, దాన్నే మనం అట్రాక్ట్ చేస్తుంటాం. ఈ 4 ఎప్పుడైతే ఒకే అలైన్మెంట్లో ఉంటాయో అప్పుడు మనం దాన్ని ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తామండి. థింక్, టాక్, ఫీల్, మనకి ఫీలింగ్. సో ఇది. అండ్ ఫైనల్గా ఇక్కడ చూడండి, మైకేల్ జాక్సన్ ఒకరోజు తన 8 సంవత్సరాల వయసులో రోడ్డు మీద డ్యాన్స్ చేసుకున్నప్పుడు ఒక అతను అడిగారట, ఏమవుదాం అనుకున్నాను, నేను ప్రపంచంలో చాలా గొప్ప డ్యాన్సర్ అవుతాను, నా షోకి కూడా టికెట్ల ద్వారా కొన్నప్పుడు ఎవరు నమ్మలేదు, నవ్వారు. కానీ ఆ టైంలో ఒక పర్సన్ మాత్రం నమ్మాడు, అతనే మైకేల్ జాక్సన్. అతను ఏమన్నాడంటే, వాట్ ఎవర్ యూ బిలీవ్ యూ బికమ్. మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అదే మనం అవుతాము. అండ్ ఇంకా బ్రూస్ లీ చెప్తున్నాడు, డోంట్ స్పీక్ నెగిటివ్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈవెన్ యాజ్ అ జోక్, బికాస్ యువర్ బాడీ డజంట్ నో అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్స్. అంటే ఏది మాట్లాడుతున్నాం అనేది మన మైండ్ కానీ బాడీకి తెలియదండి. ఏదైతే మాట్లాడుతుంటుంటామో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటారు. నేను ఒక అతను చెప్పాను అనమాట, ఇది నిజమా సార్, నిజంగా మాట్లాడుకుంటే అలాగ అయిపోతామా, ధనవంతుని అవుతానంటే ధనవంతుని అయిపోతానంటే ఓ పని చేయమని, సార్ మీరు ధనవంతులు అవుతారు అనుకుంటే ఏదో ఒకరోజు అవుతారు, అవ్వడం లేట్ ఏమో కానీ పక్కా. అయితే ఒక పని చేయండి, మీకు నమ్మకం లేకపోతే నాకు రోజు పిచ్చి వస్తుంది అనుకోండి, ఏమొస్తుంది, పిచ్చే వస్తుంది. మరి పిచ్చి వస్తుంది పిచ్చి వచ్చినప్పుడు ధనవంతుడు అవుతాను, డబ్బు వస్తుందని అనుకుంటే వస్తుందా రాదండి, వస్తుంది. సో వాట్ ఎవర్ యు ఆర్ నాట్ చేంజింగ్ యు ఆర్ ఆల్సో చూజింగ్ అని బ్రూస్ లీ చెప్తాడండి. నువ్వు ఏదైతే మార్చుకోవో నువ్వు పదే మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేసుకుంటావు. సో ఎప్పుడైతే మనం థాట్స్ మార్చుకోవో మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంటాం. సో థాట్స్ మారాలి. వెరీ గుడ్ నాలెడ్జ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్.